యేసుక్రీస్తు శుభనామములో నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 37వ కీర్తన 4వ వాక్యమును ధ్యానించుకుందాము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చరణమును గమనించి చూచినప్పుడు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుట అనగా దేవుడు మనల్ని పుట్టించినందుకు, దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినందుకు, దేవుడు ఈ మంచి చూపును మనకి ఇచ్చినందుకు, దేవుడు మంచి బలాన్ని మనకి ఇచ్చినందుకు, దేవుడు మనల్ని ఈ విధంగా కాపాడుతున్నందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి. ఈరోజు మనకున్నటువంటి నీకున్న ఆరోగ్యం, నీకున్న ఆయుష్, నీకున్న బలము, నీకున్న అందం, నీకున్నటువంటిది ఏదైతే నీవు కలిగి ఉన్నావో నా దేవుని బిడ్డ, అది దేవుడు నీకు ఇచ్చిందే. ఆయన లేకుండా నీకేది కలగలేదు. కాబట్టి ఆయన ఏందో నువ్వు సంతోషించి ఆనందించాలి. నిన్ను రూపించినందుకు, నిన్ను నిర్మించినందుకు, నీకు ఆయుష్నిచ్చినందుకు, నీకు కుటుంబము, భార్య బిడ్డనిచ్చినందుకు, భర్తనిచ్చినందుకు, పిల్లల్నిచ్చినందుకు, ఆస్తినిచ్చినందుకు, అంతస్తునిచ్చినందుకు, మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము దేవుడు నీకు ఇచ్చినందుకు, దేవుని పట్ల నీవు కృతజ్ఞత గలవాడవై, కృతజ్ఞత గల దానివై ఆయన నామాన్ని మహిమపరిచే వాడవుగా, దానవుగా ఉండాలని దేవుని నిన్ను కోరుకుంటున్నాడు. సంతోషించుట అంటే ఇది. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. హృదయవాంఛలు తీర్చబడుట. హృదయవాంఛలు అంటే నీ యొక్క ఆశలు, కోరికలు, అవి దేవుని దృష్టికి మంచి అయి ఉండాలి, దేవుని దృష్టికి ఇష్టముగా ఉండాలి, అవి మంచి జరిగించేవిగా ఉండాలి, మంచిని నెరవేర్చేవిగా ఉండాలి, మంచిని చేసేవిగా ఉండాలి, మేలుకరమైనవిగా ఉండాలి. కానీ తలంపులు, నీ హృదయ వాంఛలు కీడుకరమైనవి, శాపకరమైనవి ఉండకూడదు. నా దేవుని బిడ్డ, నీవు ఏ ఏ మంచి పనులు చేయాలని తలపెడుతున్నావు వాటిని దేవుడు సఫలపరుస్తాడు, దీవిస్తాడు, నెరవేరుస్తాడు, వర్ధిల చేస్తాడు. హృదయవాంఛలను తీర్చును అంటే నీ హృదయవాంఛ. నీవు మంచి ఇల్లు కట్టుకోవాలని నీ హృదయవాంఛ, నీవు మంచి ఉద్యోగం చేయాలని నీ హృదయవాంఛ, నీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని నీ హృదయవాంఛ, నలుగురికి సహాయం చేయాలని నీ హృదయవాంఛ, ఏదో మంచి పనులు జరిగించాలని నీ హృదయవాంఛ. ఇలా ఎన్నెన్నో మంచి ఆలోచన, తలంపులు నీకు ఉంటాయి. చూడండి, కీడు చేయక మేలు చేసే తలంపులు, వాటిని దేవుడు నెరవేరుస్తాడు, వాటిని దేవుడు దీవిస్తాడు, తప్పకుండా సఫలపరుస్తాడు. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చేవాడు. ఎప్పుడు నీవు ఆయన నామాన్ని బట్టి సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు. సంతోషించుటనగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవుడు నిన్ను పుట్టించినందుకు, ప్రేమించినందుకు, బలమును, జ్ఞానమును ఇచ్చినందుకు, అన్ని విషయాలు నీకు చేస్తున్నటువంటి దేవుడు ఆయన నామాన్ని బట్టి, ఆ యేసయ్యను బట్టి నీవు నామాన్ని స్తుతించి గణపరిచినట్లయినా, ఇంకా నీలో మిగిలినటువంటి ఆశలు, మేలు చేయాలనే ఆశలు, దీవెన పొందుకోవాలనే ఆశలు, నలుగురికి సహాయం చేయాలనే ఆశ, అవన్నిటిని దేవుడు నెరవేర్చి దీవిస్తాడు. ఇలాంటి మంచి మనసు నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. నా సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమందు ఈ వాగ్దానం, నీ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి నాయన. యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చునని నీ లేఖనం సెలవిస్తూ ఉన్నది తండ్రి. ఎంతమంది నీ బిడ్డలు నిన్ను నమ్మినందుకు, నీ యందు విశ్వాసం కలిగినందుకు సంతోషిస్తున్నారో అటు బిడ్డలను దీవించి బలపరచండి. దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు. నీవిచ్చినటువంటి అందాన్ని బట్టి, నీవిచ్చిన బలమును బట్టి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి, నీవిచ్చిన ఉద్యోగమును బట్టి, నీవిచ్చిన ఆస్తులు, అంతస్తులు, కుటుంబము, భార్య, బిడ్డలు, భర్త, తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా నీవిచ్చినవే అని గుర్తించి ఎంతమంది నేను మహిమపరుస్తున్నారో అటు బిడ్డలు బట్టి నీకు స్తోత్రం కలుగాక. అలాంటి బిడ్డలు ప్రభు మంచి పనులు చేయతలపెట్టినప్పుడు, మంచి ఉద్యోగాలు చేయతలపెట్టినప్పుడు,
నలుగురికి మంచి సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నెరవేర్చండి, దీవెనకరంగా మార్చండి, వారికి తోడుగా ఉండండి, దర్శించండి, బలపరచండి. నీ దయగల స్థాలకు ఎత్తిపడుతున్నాం. వారి హృదయవాంఛలను నీవు నెరవేర్చే దేవుడవు. ఆ మంచి తలంపులన్నిటినీ నెరవేర్చే దేవుడవు. నెరవేర్చమని అడుగుచు ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.